వ్యవస్థీకృత సంస్కరణల అవసరం ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపారు. ఆరోగ్య అక్షరాస్యత అత్యవసరం WHO చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. రైట్ టు రికాల్ రావాలి, జర్నలిస్ట్ రాజదీప్ సర్దేశాయ్ వార్డు మెంబర్ అంటూ ఆంక్షలించారు. కాశ్మీర్ కు వందే భారత్ ట్రయల్ రన్ విజయవంతం, దానికి సంబంధించిన వివరాలు తెలిపారు. కాంగ్రెస్ నేతలకు జెండుబాం జిందా తిలస్మాత్ పంపుతున్న ఈనో ప్యాకేజీ ప్రచారానికి బీఆర్ఎస్ నీటిగా జవాబిచ్చింది. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే పథకాల బౌండరీ నేటి నుంచి ఇందిరమ్మ ఇల్లు, రైతు ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు మంజూరు. కొడంగల్ నుంచి శ్రీకారం చుట్టనున్నారు రేవంత్ రెడ్డి. నేడు నారాయణపేట జిల్లా చంద్రవంచకు సీఎం, తొలత మండలానికి గ్రామంలో పూర్తి స్థాయిలో 622 గ్రామాల్లో లబ్ధిదారులకు ధృవపత్రాలు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా 606 గ్రామాల్లో నేటి రాత్రి 12 గంటల తర్వాత ఖాతాలోకి డబ్బు. వచ్చే నెల క్యాబినెట్ ఇతర లబ్ధిదారుల ఖరారు. మార్చి 31 లోపు పథకాలు పూర్తిగా అమలు. తెలుగు రాష్ట్రాలకు సప్త పద్మాలు. విఖ్యాత వైద్యుడు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి విభూషణ్. దేశంలోని అతిపెద్ద ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ శంకర్పల్లిలో ఏర్పాటుకు జెన్కో నిర్ణయం తీసుకుంది. 250 మెగావాట్లతో బ్యాటరీ స్టోరేజ్ కి టెండర్లు. గంటకు 2.5 లక్షల యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుందట. ఉస్మానియా కొత్త ఆసుపత్రికి 31 శంకుస్థాపన. అధునాతన సౌకర్యాలతో గోషమాల్ స్టేడియంలో నిర్మాణం. బాధ్యతలు R&B శాఖకి అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష. రూపాయలు 2150 కోట్ల వ్యయం అంచనా. మున్సిపాలిటీలో రేపటి నుంచే ప్రత్యేక అధికారుల పాలన. పాలక వర్గాలకు నేటి ఆఖరి రోజు. సీఎం వద్దకు చేరిన ఉత్తర్వుల ఫైల్. ఏప్రిల్లోగా ఎన్నికలకు యోచన. రాష్ట్రానికి 21 సేవా పథకాలు వచ్చాయి. పద్మాలో తెలంగాణకు అవమానం. మోదీకి లేఖ రాయనున్న రేవంత్. పురస్కారం గౌరవం అంటూ నాగేశ్వర్ రెడ్డి. మార్గజాతికి అంకితం అంటూ మందకృష్ణ తెలిపారు. అలాగే త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్. బీజేపీలో కీలకం. RSS తో సంబంధాలు రీత్యానే గవర్నర్ గా నియమితులైన తర్వాత కూడా ట్యాప్. ఆయన PAను పోలీసులు విచారించగా వెలుగులోకి వచ్చిందట. అలాగే మరో అంశాన్ని చూసుకున్నట్లయితే విజయసాయి రాజీనామా, ఆ వెంటనే ఆమోదించిన రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్. ఆంధ్రప్రదేశ్ కు వెళ్లగానే వైసీపీకి రాజీనామా చేస్తా ఢిల్లీలో మీడియాకు తెలిపిన విజయసాయి రెడ్డి పదవులు, ఆశలు, కేసుల మాఫీ హామీలు లేవని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ పేరు పెడితే ఇల్లివ్వం. రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలి. దావోస్ లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం ఇవ్వాలి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. బీజేపీలో చేరిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు. 4 హైకోర్టు అదనపు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. దానికి సంబంధించిన వివరాలన్నీ ఆంధ్రజ్యోతిలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పూజారి కాంకేర్ ఎన్కౌంటర్ లో మృతులు 18 కాదు 12 మంది. వారిలో 8 మంది నక్సలైట్లు, 4 గ్రామస్తులు. క్షేమంగానే దామోదర్ మావోయిస్ట్ పార్టీ లేఖ. కేసీఆర్ సోదరి సకలమ్మకు అనుమోదం. 7 నెలల్లో 20 ఆపరేషన్లు. అలకనంద కిడ్నీ ర్యాకెట్ కేసు. A1 గా డాక్టర్ అవినాష్, A2 గా సుమంత్. కాలయాపన లేని తీర్పుల అవసరం. పరస్పర సహకారంతోనే కేసులు పరిష్కారం. హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీసుధా తెలిపారు. ఖమ్మంలో 2వ అదనపు సీనియర్ సివిల్ కోర్టు ప్రారంభించారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే ఆశపడ్డా మోసపోయినా కాంగ్రెస్ కు ఓటేసి బాధపడుతున్నామంటూ వార్తించారు. కాంగ్రెస్ పాలనలో రైతు అనాథ. రాష్ట్రంలో రోజుకు అన్నదాత బలవన్మరణం. ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. నేటి నుంచే 4 పథకాలు. మండలానికి 1 గ్రామంలో సంపూర్ణంగా అమలు. మార్చి ఆఖరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ. మీడియాతో డిప్యూటీ సీఎం మంత్రులు వెల్లడించారు. రుణం కింద కళ్యాణ లక్ష్మి జమ. పంట రుణం వడ్డీ కింద 60,000 కట్. ఆందోళనలో సోంబాయి. ఇది సర్కారా, రికవరీ ఏజెన్సీనా? కాంగ్రెస్ సర్కార్ తీరుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చేనా? మిగులు జలాల తరలింపునకు బనకచర్ల. గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్ ప్రధానికి బెదిరింపులు. ఆ దేశానికి సుంకాలతో శిక్షిస్తానన్న ట్రంప్. నగదు బదిలీతో ఖజానాకు చిల్లు. రాష్ట్రాలకు భారంగా ఉచిత పథకాలు. దేశవ్యాప్తంగా రూపాయలు 1.5 లక్షల కోట్లు దాటిన ప్రభుత్వ వ్యయం. SBI సర్వే తెలిపింది. స్కూల్ ఫీజు 24 లక్షలు. ఇంటర్నేషనల్ పేరుతో స్కూల్ దోపిడీ. లక్ష్యాన్ని చేరిన యాదాద్రి పవర్ ప్లాంట్ 2వ యూనిట్ నుంచి 811 మెగావాట్ల విద్యుత్. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నిర్మాణం. ప్రతిభను వరించిన పద్మం ఆంశాన్నిచ్చారు.
అలాగే ఉరికొయ్యకు 2 రైతులు ఆదిలాబాద్ లో ఒకరు, పెద్దపల్లిలో మరొకరు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. కౌలు రైతు ఇంట కన్నీటి సాగరం. 8 లక్షల అప్పు కట్టలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి ఆంక్షలించారు. లక్ష్యాన్ని చేరిన యాదాద్రి పవర్ ప్లాంట్ గుండెకు గణతంత్ర ఫలాలు చేరాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. ఇవి నమస్తే తెలంగాణలోని ప్రధానమైనటువంటి వార్తలు. ఈ ప్లానింగ్లోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. शिव ममलेश्वराय हर हर भोले नमः शिवाय ममलेश्वराय शिव ममलेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఢిల్లీ పరేడ్ కు మనోలు ఉమ్మడి జిల్లా నుంచి 3 క్యాండిడేట్లు అని చెప్పేసి ఆంక్షలు ఇచ్చారు. ఎన్నికల్లో పిల్లల నిబంధన తీసివేయాలని వినతి. జాతీయ క్రీడలకు DCDM గా ఈగ సంచివరెడ్డి. మనిషి ప్రవర్తనలో మార్పు రావడానికి జైలు శిక్షలు. LLB రివాల్యుయేషన్ కు నోటిఫికేషన్. జాబితాలో మా పేర్లున్నాయా? కష్టపడి చదివితేనే భవిష్యత్తు. విద్యార్థి దశ నుంచి కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఉన్నత శిఖరాలకు అందుకోవచ్చని ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి నసీం సుల్తానా తెలిపారు. ఉచిత కంప్యూటర్ శిక్షణకు కౌన్సిలింగ్. రాష్ట్ర జట్టుకు జిల్లా క్రీడాకారిణి. జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపిక. 34 అంశాలపై ఏకగ్రీవ తీర్మానం. రాజ్యాంగమే అండా దండ ఆంశాన్ని ఇచ్చారు. గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. హామీలో అమలయ్యే వరకు పోరాడదాం. రైతులతో ముఖాముఖిలో బారాస నేతలు. వరద కాలువకు నీటి విడుదల పాల్గొండ. పోషకాల కిట్టు కనిపిస్తే ఒట్టు. ఉమ్మడి జిల్లాలో 6 నెలలుగా పంపిణీ బంద్ అయింది. పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు. ప్రజలు కూర్చునేందుకు వేసిన కుర్చీలు అని చెప్పేసి ఆచిత్రాన్ని ఇచ్చారు. యువత ఓటాకు వినియోగించుకోవాలి. పార్టీలకు అతీతంగా నగరాభివృద్ధికి కృషి. మేయర్ను సన్మానిస్తున్న ధన్పాల్ గణేష్ గుప్తా చిత్రంలో నగర కమిషనర్ దిలీప్ కుమార్ అని చెప్పేసి ఆచిత్రాన్ని ఇచ్చారు. పసుపు తవ్వకానికి కొత్త యంత్రం. పక్కాగా ఏర్పాట్లు. రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు. ఆహార భద్రత కాలు జారీ. శివతత్వం నిత్య పారాయణం.
అలాగే ప్రతిభ చాటి విజేతలు నిలిచి నేడు రైతు భరోసాకు శ్రీకారం. జిల్లాలో కొత్తగా 14,067 మందికి ప్రయోజనం చేకూరనుంది. భవన నిర్మాణానికి భూమి పూజ, జాతీయ ఓటర్ దినోత్సవం, దానికి సంబంధించిన వివరాలని వివరించారు. వీణాలోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే జవాన్ల ఊరు అడవి మామిడిపల్లికి మరో పేరు జై హింద్ పల్లి. సైన్యంలో గ్రామానికి చెందిన 17 మంది ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం. జీజీ నల్గొండ జిల్లాకు ఆదర్శం, సోలార్ సిస్టమ్ లో ఆదర్శం, విద్యుత్ ఛార్జీల నుంచి విముక్తి సమర్థవంతంగా నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ. నేడు 4 పథకాలకు శ్రీకారం. మండలానికి ఒక గ్రామంలో ప్రారంభోత్సవం. అధికారులకు దిశానిర్దేశం చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ అన్నారు. గులాబీల పోరు మరింత జోరు. ప్రజా సమస్యలపై కార్యక్రమాలు చేపడుతున్న బీఆర్ఎస్. రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ సభకు రైతుల నుంచి స్పందన. అన్ని తామై వ్యవహరిస్తున్న ప్రశాంత్ రెడ్డి, బాజిరెడ్డి. మరోవైపు జిల్లాలో కార్యక్రమాలు పెంచుతున్న ఎమ్మెల్సీ కవిత. రైతు ఆత్మహత్యల ప్రభుత్వ హత్యలే. రాష్ట్రంలో ఏడాదిలో 409 మంది అన్నదాతలు బలవన్మరణం. బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి తెలిపారు. 4 పథకాలు ప్రారంభించే గ్రామాలు. వర్గీకరణ పోరాటంలో భాగస్వాములు కావాలి. నీటి సంఘాల ఏర్పాటు చేయాలి. నాణ్యమైన భోజనం అందించాలి. రిపబ్లిక్ డే ఏర్పాట్ల పరిశీలన. పట్వారికి అరుదైన గౌరవం. 50 ఏళ్ల పాటు జాతీయ జెండా ఆవిష్కరణ. రిపబ్లిక్ వెలుగులు. రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్ లోని సచివాలయం, అసెంబ్లీ, చార్మినార్, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటు తదితర ప్రాంతాలు 3 రంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబయ్యాయి. ఆక్రమణలపై ఐడ్రా కన్నేరా. పోచారం మున్సిపాలిటీ పరిధిలో కూల్చివేతలు ఆంక్షనిచ్చారు. అలాగే RRR రైతుల ధర్నాతో ఉద్రిక్తత. అడ్డుకున్న పోలీసులు. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల వ్యవస్థ పునాది. ఇక్కడ పచ్చళ్ళు విదేశాలకి మోటాన్, దానికి సంబంధించిన ప్రత్యేక అంశాలు ఇచ్చారు. మహిళా మనులు, పారిశ్రామికవేత్తలు స్వశక్తితో ఎదుగుతూ ఆదర్శంగా నిలుస్తూ రాజ్యాంగం స్ఫూర్తి రాణిస్తున్న అతివలు. టైలరింగ్ తో మొదలుపెట్టి సూపర్ మార్కెట్ వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రైతు. తేయు నూతన వెబ్సైట్ ఆవిష్కరణ. జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు శ్రావ్య. జగరన్పల్లి. క్రైమ్ కార్నర్ చూసుకుంటే అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంత లోకాలకు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ. తండ్రి మృతి, తల్లి, పిల్లలకు గాయాలయ్యాయి. జాతీయ స్థాయి క్రీడలకు డిప్యూటీ చీఫ్ మిషన్ గా సంజీవరెడ్డి. గోడకు కన్నం వేసి సూపర్ మార్కెట్ లో చోరీ జరిగింది. వ్యభిచార గృహాలపై దాడి. 2 నిర్వాహకులపై కేసు నమోదు. స్వదాన హోమ్ కు 8 మంది మహిళలు తరలింపు. వీటిలో వివరాలు గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. వేడుకలకు ముస్తాబైన పోలీస్ పరేడ్ మైదానం. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. రైతులకు కాంగ్రెస్ పై నమ్మకం పోయింది. గిట్టుబాటు లభించకే రైతు ఆత్మహత్యలు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బాన్స్వాడ మున్సిపాలిటీ ముందంజ. బాన్స్వాడ అభివృద్ధిలో మున్సిపల్ పాలకవర్గం కృషి మరవలేనిది. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పథకాల అమలుకు నేడు శ్రీకారం. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. వీసీ అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. మున్సిపాలిటీ పాలకవర్గం పథకాలం నేటితో ముగింపు. 27 నుంచి బల్దియాల ప్రత్యేక పాలన. ప్రత్యేక అధికారిగా కలెక్టర్. కార్పొరేషన్ లో అభివృద్ధితో పాటు ఆరోపణలు అధికం. కుట్రలను ఛేదించేందుకు 1,00,000 డప్పులు, 1000 గొంతులు. సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పుకు అడ్డుపడుతున్నది మాలలు. సీఎం రేవంత్ రెడ్డి మాలల ఒత్తిడికి తలొంగారు. వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. పద్మశ్రీ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ పాలక వర్గానికి ఘన వీడ్కోలు. హాజరైన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మేయర్, కార్పొరేటర్లు సన్మానం నిర్వహించారు. దోమకొండ ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ. 100 పడకల ఆసుపత్రికి అప్రూవల్. త్వరలో వెలువడనున్న జీవో. బీఆర్ఎస్ అసమర్థ పాలన వల్లే కాంగ్రెస్ పై విమర్శలు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. రాష్ట్రంలోని బాన్స్వాడ మున్సిపాలిటీ ముందంజ. ఇందిరమ్మ ఇల్లు నమూనా నిర్మాణానికి శంకుస్థాపన. అలాగే అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించింది. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీ. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో. ఉచిత వైద్య శిబిరం రుద్రూర్. ఉంచాల వ్యక్తి ఆత్మహత్య. అలాగే నేడు అన్ని మండలాల్లో కొత్త పథకాలు ప్రారంభం. ఎంపిక చేసిన గ్రామాల్లో రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ రేషన్ కార్డు పంపిణీ. ప్రజలకు చక్కని పరిపాలన అందించాం. మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి తెలిపారు. 10 నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. మున్సిపల్ చైర్పర్సన్ వన్నెలదేవి లావణ్య. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అంటూ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే నమ్మించి మోసం చేసిండ్రు. డోకా
చేసిన కాంగ్రెస్ సర్కార్పై రైతు కన్నెర్రా, రైతులు కష్టపెట్టినోడు బాగుపడరు, రుణమాఫీ చేస్తామంటే నమ్మినామని చెప్పేసి ఆంక్షలు ఇచ్చారు. ప్రభుత్వ ప్రతికార చర్యలతోనే ఆత్మహత్యలు, ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య బాధాకరం అంటూ మాజీ మంత్రి వేముల తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సభా వేదికగా సంతాపం తెలిపారు. కాంగ్రెస్ సర్కారుపై గుస్సాపూర్ టీఆర్ఎస్ అధ్యయన కమిటీకి 82 వినతులు, ఆంక్షలు ఇచ్చారు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BK6.